హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రై చేద్దామా? ఈరోజు సాటర్డే కదా! ఆయనకి ఎంతో ఇష్టం, ఆయనంటే ఎవరో అనుకుంటారు. అదేనండి ఏడుకొండల వారు. ఆయనకి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోరతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అది మనకు కూడా చాలా అంటే చాలా ఫేవరెట్‌లేండి. అయితే నార్మల్‌గానే చేసుకుంటామండి. మనం డైలీ ఎలా చేసుకుంటాం, నేను కూడా అదే ప్రాసెస్ పాటిస్తాను. కాకపోతే ఇందులో ఏంటంటే ఆవపిండి అంటారు కదండీ! కొంచెం ఆవాల్ని, ధనియాల్ని, జీలకర్రని, మెంతుల్ని, అలానే కొంచెం మిరియాలు, మినపప్పు, అలానే ఎండుమిర్చి వీటిని డ్రై రోస్ట్ చేసి ఇలా పౌడర్ పెట్టుకొని, మనం యాక్చువల్‌గా అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మనం పులిహోరని గరిటెతో కలుపుతాం, కానీ ఆ చేత్తో కలిపితేనండి ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతది. మీరెప్పుడైనా ఇలా చేత్తో కలుపుకొని పిండి ఏసి, ఆవపిండి ఏసి ఇలా ట్రై చేశారా? ట్రై చేసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం గరిటెతో కలిపిన దానికి, అలానే చేత్తో నీట్‌గా కలిపిన దానికి చాలా అంటే చాలా తేడా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇలా నీట్‌గా కలుపుకునేసి, మనం పులిహోరని బాగా మనం అనుకుంటాం కదండీ! నార్మల్ కొంచెం దగ్గర పడితే కాదు. ఆ గుజ్జులో నుంచి నూనె అనేది పైకి తేలేంత వరకు దాన్ని ఉడికించుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే ఆ రుచి వేరే లెవెల్. నేనైతే ఇన్ని రోజులు వీడియో అయితే పోస్ట్ చేయలేదండి. ఎందుకనంటే నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల పోస్ట్ చేయట్లేదు. బట్ మీరైతే నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంక నుంచి వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టడానికి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.